దాని శీలం దాని దగ్గరే ఉంది. పవన్ కళ్యాణ్ లాగా శీలం పోగొట్టుకోవాలా నా భార్య. పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట, నిజమా కాదా? తల పట్టుకోకలేదు గురుగారు, ఎందుకు చెప్పమంటారా? ఓపెన్గా ఉండండి. ఇక్కడ నా భార్య సమస్య కాదు, ఇది నాగరికత, సంప్రదాయం, సంస్కృతి, విలువలు. ఇది అక్కడికే సబ్జెక్టు. మీ ఏమండి ఆగండి, ఏమండి వినండి. మీరు జర్నలిస్ట్ అయినప్పుడు నేను ఆగండి సార్, ఆగవయ్యా, నువ్వు చాలా తెలివి కలబడి చెప్తా. ఒకటి ఇక్కడ మాట్లాడుతుంటే పూర్తిగా మాట్లాడిచ్చాక నువ్వు 1,00,000 క్వశ్చన్లు అయ్యి ఎందుకు మధ్యలో మాట్లాడావు అంటే పవన్ కళ్యాణ్ మనిషివా? మరి ఎందుకు నీకు నొప్పి? వ్యక్తిగత నేను డిబేట్ అవుతానా? ఇది చెప్తాను. ఏమయ్యా, ఒక పార్టీ వినండి సార్, ఇదే సబ్జెక్టు. ఒక రాజకీయ నాయకుడు పార్టీ పెట్టిన వాడు ఆడపిల్లల గురించి, భార్యల గురించి, మానభంగాల గురించి మాట్లాడతాడా? హౌ షేమ్ ఇది వ్యక్తిగత విషయమా? మానవత్వ విషయం. సమాజంలో ఉంటున్న భార్య ఏమి చెప్పండి, ఏం తీశారు చెప్పండి, విలువ ఆగండి, ఏం తీశారు చెప్పండి. తను ఇది వ్యక్తిగత విషయాలు అనుకోండి, ఇది చెప్పక్కర్లా. నేను ఎవరికైనా రిపోర్ట్ చేయొచ్చు, అది వేరే మ్యాటరు. నేను ఎవరికైనా రిపోర్ట్ చేయొచ్చు, నేను తిరగదు, అది కాదు. ఒక పార్టీ పెట్టుకున్న వ్యక్తి నేను పరిశీలిస్తానని వచ్చి ప్రజలు మేలు కోరతానని వచ్చేసి వీళ్ళు ఇంత బరితెగించి ఇంట్లో ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడుతుంటే ఆ బాధ ఇక్కడ చెప్పుకొని ఇది తప్పురా విధవా నిన్నంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అని చెప్పడంలో మీకు బాధ ఉందా? నాకు అర్థం కాల. ఇది చెప్పడంలో మీకు బాధ ఉందా? తెలంగాణ పరువు తీసామా? తెలంగాణకి దీనికి ఏంటి సంబంధం చెప్పండి, ఒకసారి తెలుసుకుంటా. ఇదే తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ గారు నా కొడుక తుకడాలు చేస్తున్నాడు. ఏ సార్ అప్పుడు మీరు మాడారా? అంటే ఏంటి విజయవాడ? నేను ఇక్కడ ఓటర్ని, తెలంగాణలో 35 ఏళ్ళు చున్నా. ఇప్పుడు మీరు ఉన్నారో లేదో నాకు తెలియదు. 6 సార్లు ఓటేసా. ఇప్పుడు మీరు జర్నలిస్టు ఏమో ఇక్కడొచ్చి తెలంగాణ అంటున్నారంటే అది నేను అంటున్నా సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక మాట, మీరు ఎవరికి నచ్చలేదో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. రిక్వెస్ట్ చెప్తున్నా, మీకు ఎవరికి నచ్చలేదో నా మాటలు మీరు వెళ్ళిపోవచ్చు. అవును, తప్పు అనుకో, అతను ఏమైనా అనొచ్చు, మనం అనకూడదు కదా. ఏం పర్లేదు సార్, మీరు కూడా తిట్టండి, వెళ్ళిపోవచ్చు. మీకు బాధ ఉంటే వెళ్ళిపోవచ్చు సార్. ఏమండి, నేనేమంటున్నానంటే నేను ఇంత అంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే అది తప్పు అని నేను చెప్పబోతుంటే వీళ్ళు బాధపడుతున్నారు. అంటే అతను ఏమైనా తిట్టచ్చు. అది నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ ఇట్లా నువ్వు ఫ్యాన్స్ని అడ్డం పెట్టుకొని, పాలిటిక్స్ని అడ్డం పెట్టుకొని పర్సనల్ జీవితాలకు ఎందుకు వస్తున్నావు? నేను మీ అన్నయ్య చెల్లెల విషయంలో కూడా నేను ఒక అన్నలాగుండి మీకు అండగా ఉన్నా కదా. మీ అన్నయ్యకి రాజకీయాల్లోకి లాగకూడదు వ్యక్తిగత విషయాలు అని చెప్పాం కదా. నువ్వు ఇన్నిసార్లు మీ ఫ్యాన్స్ అంత చీప్గా మాట్లాడుతుంటే ఎందుకు మా కుటుంబాన్ని రోడ్డు మీద లాగుతున్నావు? ఇదే అప్పుడు అదే నిప్పి నీకు తగిలితే ఏంటి? అనేగా నా భావన. అదే నిప్పి నీకు తగిలితే, అదే మీ ఇంట్లో ఆడపిల్లకి తగిలితే నువ్వు బాధపడవా? నువ్వు ఏడవ్వా? ఎందుకు ఈ సంప్రదాయం ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు? నేను చెప్తున్నాను, ఏం చెప్తున్నానంటే ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ కూడా మా చెప్తున్నా, మీ ఫ్యాన్స్కి ఏం చెప్పుకుంటావో చెప్పుకో. ఇక్కడ నుంచి నువ్వు రాజకీయాల్లో నా గురించి మాట్లాడు, నన్ను టార్గెట్ చేయి, నేను తప్పు నాది ఎత్తి చూపించు, నీ దండం పెడతా. తప్పు అయిపోయిస్తానికి ఎప్పుడు తప్పు చేయనండి. నువ్వు
నన్ను వదిలిపెట్టి నన్ను డిమోరలైజ్ చేయడానికి కుటుంబ సభ్యులు ఎందుకు లాగుతున్నావు? అది కదా నేను అడుగుతున్నాను. కుటుంబ సభ్యులు ఎందుకు లాగుతున్నావు? తప్పని కదా. నువ్వు ఇదే కనుక ఈ రోజు రేపో ప్రెస్ మీట్ పెట్టి నీ స్పెషల్ సైకో ఫ్యాన్స్ కనుక ఇట్లాంటి పిచ్చి వేషాలు వేయొద్దు, ఎవరి గురించి మీరు మాట్లాడుకోవద్దు, పాలిటిక్స్ విషయం మేము చూసుకుంటాము అని నువ్వు రేపు చెప్పావా? ఓకే. చెప్పకుండా ఈ ఫోన్లు ఇలా కంటిన్యూ వస్తే నువ్వు ఎలాగైనా నా భార్య బిడ్డలు తిట్టించావో నీ భార్యని మీ అమ్మని అలాగే నేను తిడతాను, అలాగే తిడతాను. చిరంజీవి గారు, మీ ఇంట్లో ఆడపిల్లలు ఎంత గొప్పవాళ్ళు, నా ఇంట్లో నా భార్య ఎంత గొప్పది. మీ ఇళ్ళలో ఆడవాళ్ళకైనా శిలాలు ఉంటాయి, మా ఆడవాళ్ళకి శిలాలు ఉండవా? ఏ సిగ్గు లేదా మీకు? మీ కుటుంబానికి వాటి కంట్రోల్లో పెట్టుకోలేరా? మీ తమ్ముండి ఏ మీ అమ్మ మీ భార్య నీ కూతుళ్ళు పవిత్రంగా ఉండాలా? మా ఇళ్లలో మేము నిజాయితీగా నాలుగు ముక్కలు మాట్లాడితే మా ఇంటి వాళ్ళంతా వ్యభిచారులా? ఏ ఈ బాధ నేను పడకూడదా? నా భార్యని ఇలా మాట్లాడుతుంటే వ్యక్తిగత విషయాలు అంటారా? ఎక్కడ జల్లని చూస్తారు? ఇది నేను చదువుకున్న ఎంఫిల్, నాకు తెలిసినంత నాకు వచ్చు. దానికి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు మీరు. మీ పర్సనల్ విషయాలు అంటే ఎవడు పర్సనల్ విషయాలా? ఇది పర్సనల్ విషయాలా? నేనున్నా సార్ గొప్ప పెట్టానా? ఎంత పర్సనల్ విషయం సార్ ఇది? ఆంధ్రవాళ్ళు అడుగు పెట్టడం తప్పని ఒక మహానుభావుడు చెప్తాడు. తల్లి ఏంటి సార్ చెప్తాం? ఇంకెక్కడ సార్ మోరల్స్ ఉండేది ఇక్కడ? ఇంకెవడు చెప్పుకోవాలి సార్? మేము మీడియాకి చెప్పుకోక, ప్రభుత్వానికి చెప్పుకోక ఎవడు చెప్పుకుంటాం? మీకు ఎందుకంటే దారుణమని మీరు వినలేదా? దారుణమని మీరు వినలేదా? నేను రాజకీయ నాయకుడి ఒక వికృత రూపం చూపిస్తున్నా. అదే ఆలోచించండి సార్. ఒక వర్డ్ కాదు మీరు ఆలోచించాల్సింది. ఒక తిట్టు వల్ల సమాజం పాడైపోదు, ఒక అబద్ధం వల్ల సమాజం పాడవుద్ది. తిట్టు వల్ల ఎప్పుడు పాడైపోదు. అబద్ధాలు చెప్తే ఏమైనా అవుతుంది, ప్రభుత్వాలు కూడా పడిపోతాయి. తిట్టు వల్ల ఏమవుద్దు సార్? ఏం తిడితే నా పెయిన్ నాకు వెనక్కి వస్తుంది. ఏ పవర్ కళ్యాణ్ బుద్ధి లేదా? నేను అడిగానా నీకు ఎంతమంది పెళ్ళాలో అని? నువ్వు అన్నావు ఆడవాళ్ళని మా పేరు పెట్టి కొత్తాను. ఏ పంజాబ్ అమ్మాయి నువ్వు మోసం చేయలేదా? ఆమె కడుపు చేయలేదా? ఆమె డబ్బులు నుంచి పంపించలేదా? నోరు పంపించలేదా? నువ్వు రాజకీయ నాయకుడువా? బ్రోకర్ కాడివి నువ్వు, లోఫర్ కాడివి నువ్వు. ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తూ మళ్ళీ మా ఇళ్ళ మీద పడ్డావా అని నేను అనకూడదా? మా ఇళ్ళ మీద పడతావా? నేను విమర్శిస్తే ఎందుకు నా రాజకీయాల్లో రాయటం? నువ్వు సినిమా డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. రాజకీయాలు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు కూడా విమర్శించారా? ఆయన నవ్వుతూ వెళ్ళిపోయాడు. అది హుందాతనం అంటే. నిమ్మకానికి హుందాతనం తెలుసా? హుందాతనం స్పెల్లింగ్ తెలుసా? ఒక లోఫర్ కాడివి. ఎంతమంది అమ్మాయిని నాశనం చేశావు? ఆయన వ్యక్తిగత విషయం ఇప్పుడు దాకా మాట్లాడాల. ఎప్పుడు మా ఇంటి తలుపు కుట్టావో అప్పుడు నాకు బాధ వచ్చింది. నేను బాధపడకూడదా సార్? నా బాధ అంటే నా బాధ రాదా? ఇది వ్యక్తిగత విషయమా? రేపు మీ ఇంట్లో పిల్లలు కూడా అంటే మేము వెనక్కిపోతామా? వాళ్ళ పిల్లలు కదా, సీజన్ పిల్లలు కదా, నాకెందుకని ఊరుకుంటారా? నేను రానా మీరు పిలిస్తే? ఏ కొత్తగా వచ్చాడైనా ఆ మెట్లు ఆయన ఎవరండి? 12 మెట్లు మొబలయ్య ఈయన ఇచ్చాడా? 2 years బ్యాక్ ఇచ్చాడే డబ్బులు. నేను పబ్లిసిటీ చేసుకోవాలా? నువ్వు సినిమాలో వేషం వేసావు కాబట్టి ఆయన ఆ టూను వాడుకున్నావు కాబట్టి డబ్బులు ఇచ్చావు. నేనేమిలా నేను నా భార్య అది చూసి అది ఎంత గొప్ప కళాకారుడు చెప్పి నేను ఏబిఎల్ లవ్కి వెళ్ళావు. మావిడ బట్టల గురికి వచ్చింది, బట్టలు కూడా పెడదామండి అని మావిడతో కాళ్ళ దండం పెట్టించా ముగిలికి లైవ్లో బట్టలు ఇచ్చి డబ్బులు ఇచ్చాం. ఇది కన్నా ముందే ఇచ్చావు, ఇప్పుడు కొత్తగా చెప్తున్నావు మొగలై మేము ఇస్తున్నామని. నేను ముందుంటా సార్. మీరు అన్నారే తెలంగాణ అని. తెలంగాణ వాళ్ళు చాలా మందికి నేను గుండె ఆపరేషన్ ఇచ్చానండి ఆంధ్ర డబ్బులతోనే. కరీంనగర్లో శ్రీరాముడు ఉన్నాడు, బతకడని చెప్పాడు. మన్నం గోపించదు గారు 50-50 మురళి నువ్వు ఆపరేషన్ చెప్తాడు, చచ్చిపోతే అవుతున్నాడు. చేయండి సార్, ఏం కానీ నేను చూసుకుంటాను. 1,00,000 క్యాష్ ఇచ్చా. బతికాడు, ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఓ 10 నెలల పిల్లకి ఆపరేషన్ చేయించా. వాళ్ళు 15 చేయించారు సార్. ఇందులో 5-6 మంది తెలంగాణ పిల్లలు ఉన్నారు, అందరూ బతికారు. నా డబ్బు నాకు. అప్పుడు నేను ఆంధ్ర తెలంగాణ చూశానండి. ఆంధ్ర తెలంగాణ చూశానా? ఆంధ్రవాడు కూర్చొని సరిపోయింది అన్నాడు వాడు. ఈ ఆంధ్రవాడే కదా సార్. ఆ 1,00,000 ఇచ్చి ఆ శ్రీరాములు బతుకున్నాడు ఇప్పుడు కరీంనగర్లో. మీరు ఇచ్చారా? నేను ఇచ్చారు కదా. నాకు 2 ఇచ్చా. నేను ఆంధ్ర తెలంగాణ చూడలా.
ఇప్పుడు నా బాధ వచ్చింది. పాలిటిక్స్లోకి ఒక వ్యక్తిగత రూపమైన ఆషాఢభూతి వచ్చాడు. వాళ్ళు బయట పెట్టాలి, బయట పెట్టనివ్వరు.